హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓ తండ్రి తీర్పు కథనం గురించి తెలుసుకుందాం. లాయర్ దగ్గరికి వెళ్ళాడు మురళి. వెళ్ళాక ఆయన చెప్పారు, మీ అబ్బాయి దగ్గర నుంచి మెయిల్ వచ్చిందండి, అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా గైడ్ చేస్తున్నానట. అతను నాకంటే పెద్ద లాయర్ దగ్గరికి వెళ్తాడట. మీకు ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను అన్నారు అడ్వకేట్ చంద్రశేఖర్. నిన్న నాతో కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ వయసులో ఇలాంటి పని ఏమిటి అని నిలదీశాడు. నేను నా ఇష్టం, నేనేమైనా చేస్తానని గట్టిగా చెప్పాను. కోపంతో ఫోన్ కట్ చేశాడు. ఏమంటారు చంద్రశేఖర్ గారు, నేను చేసింది న్యాయపరంగా వీగిపోదుగా అన్నాడు మురళి. నేను అన్నీ రిఫర్ చేసి నా సీనియర్ సలహా అడిగే విషయంలో ముందుకు వెళ్ళాను. మీకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది అడిగారు అడ్వకేట్. బాగుందండి, మాకు కూడా ప్రశాంతంగా ఉంది, వెళ్ళొస్తాను అని లేచి షేకాండ్ ఇచ్చి బయలుదేరాడు మురళి. ఇంతకీ వెళ్ళి భార్యకి విషయం చెప్పి నేను బట్టలు మార్చుకొస్తాను, అన్నం పెట్టు అని లేచాడు. అన్నం తిని కాసేపు పడక కుర్చీలో నడుము వాల్చాడు. మురళి తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈయన రెండోవాడు. పెద్ద కొడుకు వ్యవసాయం చూసుకునేవాడు. మురళి ఆ రోజుల్లో BA పాస్ అయ్యి తండ్రి సలహా మీద BEd ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత శ్రీకాకుళంలో టీచర్ ఉద్యోగం వచ్చింది. తాత్కాలికంగా తండ్రి సహాయంగా మారినా జీవితంలో పైకి రావాలనే తపనతో ప్రైవేట్గా MA చేసి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు విజయనగరంలో. తర్వాత శిరీషతో పెళ్లి జరిగింది. కొడుకు పుట్టాడు. మహేష్ అన్న పేరు పెట్టారు. తర్వాత ఎందుకో మళ్ళీ పిల్లలు కలగలేదు. కొన్నాళ్లకు మురళి ప్రిన్సిపాల్ అయ్యాడు. హైదరాబాద్ బదిలీ అయ్యింది. అప్పటికే కొడుకు 10వ తరగతి పరీక్ష రాశాడు. హైదరాబాదులో మంచి కాలేజీలో చేర్చారు. స్వతహాగా తెలివితేటలు ఉన్నవాడు అవడంతో మహేష్ చెన్నైలో IITలో సీటు సంపాదించుకున్నాడు. అప్పటికి మురళి ఇంకో 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. మహేష్ చదువు, ఆయన ఉద్యోగం ఒకేసారి పూర్తి అయ్యాయి. మహేష్ ఇంకా పై చదువులు చదవాలని MS కోసం అమెరికా వెళ్ళాడు. ఈలోపు ఒక సంఘటన జరిగింది. మురళి రిటైర్ అవ్వడానికి 2 నెలల ముందు ఆయన కాలేజీలో పనిచేసే ఇంగ్లీష్ లెక్చరర్ గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయనకి రావాల్సిన మొత్తం చనిపోయిన ఆయన కుటుంబానికి ఇవ్వడానికి మురళి 1కి 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. చనిపోయిన ఆయనకి ఇంకా ఓ 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. పేరు సుందరం. భార్య టీచర్గా పనిచేస్తోంది. ఒక కూతురు, కొడుకు. కూతురు ఇంజనీరింగ్ అయిపోయి HCLలో ఉద్యోగం చేస్తోంది. కొడుకు అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు. సుందరం గారి పద్ధతి, ఆయన సంసారం, కూతురు కూడా చూడడానికి లక్షణంగా ఉండడమే కాదు, సౌమ్యంగా బాధ్యతగా అనిపించింది. శిరీష, సుందరం గారి అమ్మాయిని చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మాయి చక్కగా ఉంది, మంచి కుటుంబం, చక్కని సంస్కారవంతుల పెంపకం. మన మహేష్కి ఆ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది? వాడికో ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది, ఉద్యోగం ఎలాగో వస్తుంది, ఎప్పుడైనా పెళ్లి చేయాలి కదా, ఏమంటావు అన్నాడు భార్యతో. మీరు అంతలా చెప్తున్నారంటే విశేషమే, కానీ అసలు మనం వాడి పెళ్లి గురించి అనుకోలేదే ఎప్పుడు అందావిడ. మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకొద్దు. రేపు ఆదివారం సాయంత్రం ఒకసారి వెళ్ళొద్దాం వాళ్ళ ఇంటికి, నువ్వు అమ్మాయిని చూడొచ్చు అన్నాడు మురళి. అన్నట్టుగానే మర్నాడు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏదో పని మీద ఇటువైపు వచ్చి మిమ్మల్ని చూద్దామని ఊరికే వచ్చామని చెప్పారు. సుందరం గారి భార్య సత్యవతి సంతోషించింది. కూతురు సరస్వతి టీ చేసి తీసుకుని వచ్చింది. టీ తాగుతూ భార్య వైపు చూశారు. ఆవిడ కూడా కళ్ళతోనే నవ్వింది మురళిని చూసి. ఆ అమ్మాయిని ఆఫీస్ వివరాలు, చదివిన కాలేజీ వివరాలు అన్నీ అడిగారు. కాసేపు కూర్చుని వాళ్ళని కూడా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేశారు. దారిలో అంది శిరీష, నిజమేనండి, అమ్మాయి కలగా బాగుంది, మన వాడికి సూట్ అవుతుంది, నెమ్మదిగా కదిపి చూద్దాం, దేవుడి దయ వలన అన్నీ కలిసి వస్తే మంచిదే అని మర్నాడు కొడుకుతో ఫోన్లో మాట్లాడారు. అసలు నేను ఇంకా ఆలోచించలేదు ఆ విషయం అన్నాడు మహేష్. ఇప్పుడు ఆలోచించరా, మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ, నాకు అమ్మకు నచ్చింది, నీకు బాగా సూట్ అవుతుందని అనిపించింది. ఊరికే ఒక మాట నీ చెవిన వేద్దామని అన్నాడు మురళి. 1 నెల రోజుల తర్వాత మురళి, శిరీష డైరెక్ట్గా సత్యవతి గారి ఇంటికి వెళ్ళి, మాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు ఇష్టమైతే మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి, ఇద్దరికీ నచ్చితే వచ్చే సంవత్సరం పెళ్లి చేద్దామని చెప్పి మహేష్ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చారు. మహేష్కి కూడా సరస్వతి ఫోటో పంపించారు. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం, ఒకరికొకరు నచ్చడం జరిగిపోయింది. ఈలోపు మహేష్కి చదువు పూర్తయి అక్కడ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఇండియా వచ్చాడు. సరస్వతిని ప్రత్యక్షంగా చూడటం ఇద్దరికీ నచ్చడం జరిగింది. 1 నెల రోజుల్లో వివాహం జరిగేటట్టు ఇక్కడ ఆఫీస్ ఫార్మాలిటీస్ ముగించుకొని ఓ 2 నెలల తర్వాత అమ్మాయి అమెరికా వెళ్ళేటట్లు నిర్ణయం తీసుకున్నారు. కన్నుల పండుగగా పెళ్లి జరిగిపోయింది. జోడీ బాగుందని అందరూ అన్నారు. 15 రోజుల తర్వాత మహేష్ అమెరికా వెళ్ళిపోయాడు. సరస్వతి అత్తగారింట్లో ఉంటోంది. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉండేది. మురళీ దంపతులకు చక్కగా వంట చేసేది సరస్వతి. మంచి పనిమంతురాలు. మహేష్ అదృష్టవంతుడని తమ సెలక్షన్ రైటే అని అనుకునేవారు వాళ్ళిద్దరూ. నెల రోజుల తర్వాత సరస్వతి అమెరికా వెళ్ళిపోయింది. డిపెండ్ వీసా మీద. రోజంతా ఖాళీగా ఉండటం అలవాటు లేక ఇబ్బందిగానే ఉండేది సరస్వతికి. మనకి వాళ్ళకి టైంలో తేడా వలన ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడం కుదరదు. లోకల్గా ఇంకెవరూ తెలియదు. జాబ్ చేద్దామన్నా డిఫెండ్ వీసా మీద అక్కడ జాబ్స్ రావు. ఇక్కడ ఏమన్నా హయ్యర్ కోర్స్ చదువు, నీకు టైంపాస్ అవుతుంది, తర్వాత జాబు వస్తుంది ఇక్కడ చదవడం వలన అని చెప్పాడు మహేష్. సరే అంది సరస్వతి. అక్కడ అకాడమిక్ ఇయర్ మొదలవడానికి ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలల టైం ఉంది కదా, ఇండియా వెళ్ళు. 1-2 నెలలుండి వచ్చేసావంటే రాగానే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి జాయిన్ అయ్యాక మళ్ళీ వెళ్ళలేవు అన్నాడు మహేష్. వచ్చి 4 నెలలు కూడా కాలేదు, తర్వాత వెళ్తాను అంది సరస్వతి. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకో 2 ఏళ్ల వరకు వెళ్ళలేవు. వెళ్తే నీకు కొంచెం బెంగ కూడా తగ్గుతుంది అన్నాడు మహేష్. తను చెప్పిన దానిలో కూడా నిజం ఉందనిపించి సరే అంది సరస్వతి. వారం రోజుల్లో టికెట్ కొని ఇండియాకి పంపించాడు మహేష్. ఇన్ని రోజుల తర్వాత తన వాళ్ళని చూడబోతున్నందుకు సరస్వతికి చాలా సంతోషం అనిపించింది. ఎయిర్పోర్ట్కి అత్తయ్య గారు, మామయ్య గారు, తల్లి, తమ్ముడు అందరూ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. అందరినీ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరస్వతికి. వాళ్ళని వాళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు మురళీ దంపతులు. 1 వారం పోయాక అత్తగారింటికి వచ్చింది సరస్వతి. తను ఉన్నన్ని రోజులు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి రావడం, రాత్రి అందరూ బయట హోటల్లో భోజనం చేయడం సరదాగా గడిచిపోయాయి. అందరికీ తను రొటీన్ లైఫ్లోకి కొంచెం బ్రేక్ వచ్చినట్టే అనిపించింది. సరస్వతికి అటు ఇటు తిరగడంతో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి. 1 నెల రోజులు అవుతుండగా ఇక్కడ కూడా విసుగు అనిపించసాగింది సరస్వతికి. తిరిగి అమెరికా వెళ్ళిపోయి చదువులో పడితే బాగుండును అనిపిస్తోంది. అదే విషయం మహేష్కి చెప్పింది సరస్వతి వచ్చేస్తానని. నేను చాలా బిజీగా ఉంటున్నాను, టికెట్ పంపుతాను వద్దు కానీ ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పాడు మహేష్. పెళ్లి కాకముందు పరిస్థితి వేరు, పెళ్ళయ్యాక పరిస్థితి వేరు. భర్త తల్లిదండ్రులు ఇద్దరు కావాలనిపించడం సహజం. కానీ ఇద్దరిలో ఎవరు అని ఆప్షన్ వస్తే భర్త వైపే మొగ్గడం కూడా అతి సహజం. తిరిగి వెళ్ళిపోవాలనే కోరిక బలమైపోసాగింది సరస్వతికి. ఈ మధ్య తన మెసేజ్లకి జవాబు రావడం లేదు, ఫోన్కు ఆన్సర్ చేయడం లేదు మహేష్. మురళితో అదే చెప్పింది సరస్వతి. మీరు ఫోన్ చేసి చెప్పండి మామయ్య, నాకు దొరకడం లేదు మీ అబ్బాయి, నాకు వెళ్ళిపోవాలని ఉంది అని. నేను కూడా కాల్ చేశానమ్మా, తీయలేదు. తర్వాత అయినా చూసుకుని కాల్ చేస్తాడు తిరిగి, అలా కూడా చేయలేదు. నేను ఈరోజు రాత్రి మెయిల్ ఇస్తానమ్మా, నీకు కాల్ చేయమంటాను, అలాగే టికెట్ బుక్ చేయమంటాను అన్నాడు ఆయన. ఆయనకి కొంచెం ఇంతగానే ఉంది కొడుకు ప్రవర్తన అన్నట్టుగానే కొంచెం ఘాటుగానే మెయిల్ ఇచ్చాడు. దానికి రిప్లై లేదు. 2-3 రోజులు చూసి మహేష్ ఫ్రెండ్ మెయిల్ ఐడి ఉంటే దానికి మెయిల్ ఇచ్చాడు. అందరం కంగారు పడుతున్నామని, కొడుకు క్షేమ సమాచారం చెప్పమని. మర్నాడు పొద్దున్నే ఫోన్ వచ్చింది వాళ్ళకి. రాత్రి టైం. ఏంట్రా ఏమైపోయావు, మాకు కంగారుగా ఉంది. సరస్వతికి ఏడుపు ఒక్కటే తక్కువ. ఏమైంది అన్నాడు మురళి. మహేష్ చిరాగ్గా, ఏంటి డాడీ మీరంతా ఇంత గొడవ చేస్తున్నారు, ఫ్రెండ్స్ దగ్గర కూడా నా పరువు తీస్తున్నారు, అంత బెంబేలు పడేంత ఏముంది, బిజీగా ఉండి కాంటాక్ట్ లేను అన్నాడు. అదేంటి మహేష్, ఇది పెద్ద విషయం కాదా? ఒక పక్క నీ భార్యతో టచ్లో లేవు, మాతోనూ లేవు. ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తానంటుంది, టికెట్ కొని పంపించు తొందరగా. అసలు ఒకసారి సరస్వతితో మాట్లాడు అన్నాడు గట్టిగా. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది,
నేను చెప్తాను, మీరు చెప్పండి తనకి అని ఫోన్ కట్ చేశాడు. తల పట్టుకుని కూర్చున్నాడు కాసేపు ఆయన. వెంటనే కోడలికి ఫోన్ చేసి చెప్పాడు విషయం. కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం సడన్గా సత్యవతి వచ్చింది, చాలా ఆందోళనగా. అన్నయ్య గారు, ఇదేంటండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. మీ అబ్బాయి సరస్వతికి మెయిల్ ఇచ్చాడట గంట క్రితం. మీకు మెయిల్ పెట్టాడట, మీరు చూశారా అందావిడ. లేదమ్మా, ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చాను. కంగారు పడకండి, నేను చూస్తానని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు. మొత్తం చదివి ఆయన మొహం కందగడ్డలా అయింది. పిచ్చెక్కింది వెధవకి అనుకొని మనసులో, ఏదో తప్పు జరిగిందమ్మా, నేను సర్దిద్దుతాను. నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను. మీరు అమ్మాయి కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు. మీరే మాకు దిక్కు అన్నయ్య గారు. పిల్ల ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది అని కళ్ళు తుడుచుకొని లేచింది ఆవిడ. ఏమైందండి అంది శిరీష ఆదుర్దగా. ఆ వెధవికి పిచ్చెక్కింది. ఎవరికి? ఇంకెవరు, మన పుత్రరత్నానికి. సరస్వతికి మెయిల్ ఇచ్చాడట. నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇద్దరం స్నేహంగా విడిపోదాం. ఈ రోజుల్లో ఇది చాలా కామన్, నీకు తెలియదేముంది. నువ్వు మీ మమ్మీకి చెప్పు, నేను నా పేరెంట్స్కి చెప్తాను. నేను చేసింది తప్పే, సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇద్దరం డైవర్స్ తీసుకుందాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. సారీ అని రాసి నాకో మెయిల్ పెట్టాడు. పెళ్ళంటే ఆటనా, సింపుల్గా సారీ చెప్పి విడిపోవడానికి? మనం ఏమైనా దాచిపెట్టామా, బలవంత పెట్టామా? వాడు సరస్వతిని చూసి నచ్చిందని చెప్తేనే కదా ముందు వెళ్ళింది. ఇప్పుడు ఇలా మాట్లాడతాడా? నేను వదలను వాడిని. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకుంటానా? సరస్వతి చేత విడాకులు ఇప్పించను. ఏం చేసుకుంటాడో చూద్దామన్నాడు ఆవేశంగా. మురళి కొడుక్కి ఫోన్ చేశాడు. ఈసారి వెంటనే ఫోన్ తీశాడు మహేష్. చెప్పండి డాడీ అన్నాడు. బుద్ధుందిరా నీకు? ఏంటి విడాకులు ఇస్తావా? నీకు ఇష్టమైతేనే చేశాము కదరా పెళ్ళి. ఇప్పుడు ఇష్టం లేదంటే అర్థం ఉందా అన్నాడు కోపంగా. డాడీ ఆవేశపడకండి, నాది తప్పే. నేను పెళ్ళికి ఒప్పుకోవడం తొందరపాటే. సారీ చెప్తున్నాను కదా. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు. నా వలన తనకు జరిగిన అన్యాయానికి నేను మూల్యం చెల్లిస్తాను. ఎంత కావాలో అడగండి. నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండడానికి ఇదే కారణం. నిర్ణయం తీసుకోవడానికి నాకు టైం పట్టింది. ఇంకా చెప్పేయడం మంచిదని చెప్పేశాను. ఇవాళ రేపు ఇది కామన్ డాడీ. ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడొద్దు. అందుకే ఇప్పుడు నాలా తొందరపడకుండా ముందు కొంతకాలం కలిసి ఉండి ఇద్దరికీ సరిపడుతుంది అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఫ్రెండ్స్లా విడిపోతున్నారు అంటుండగానే, షటప్ మహేష్, ఇంకో మాట మాట్లాడకు, కోపంగా అరిచాడు మురళి. అంత అడ్వాన్స్ అయిపోయావా? పెళ్లి చేసుకుని 3 నెలలు కలిసి ఉండి నచ్చలేదంటావా? ఏదో వంకతో భార్యని ఇండియా పంపించేసి నాటకాలు ఆడతావురా? నేను ఎంతోమందికి చదువు చెప్పాను, మంచి చెడు చెప్పాను. కానీ నా ఇంట్లోనే విషపురుగు పెరుగుతోందని గమనించుకోలేదు. నువ్వు అడగగానే నీకు విడాకులు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? రాకుండా నేను చేస్తాను. సరస్వతికి మేమున్నాం, ఏమనుకున్నావో అనేసి మహేష్ డాడీ డాడీ అంటున్నా ఫోన్ కట్ చేశాడు కోపంగా. సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళి, నువ్వేమీ వర్రీ అవ్వద్దు అమ్మా, వాడు అడిగితే విడాకులు ఇచ్చేస్తామా ఏంటి? నీకు మేమున్నాం, నువ్వేమీ అధైర్యపడకు, నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అని మురళి అంటుండగానే, వద్దు మామయ్య, నువ్వంటే ఇష్టం లేదు అంటున్న వ్యక్తితో నేను కూడా జీవించలేను. ఏదైనా కారణం ఉంటే ఆ కారణంగా హేతుకణమైనా కాకపోయినా సర్దుకుపోవచ్చు. కానీ నువ్వు వద్దు, నాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పినప్పుడు అంతకంటే అవమానం ఉంటుందా? నేను పెళ్ళికి ముందు తర్వాత ఒకేలా ఉన్నాను. మీ అబ్బాయితో బతకడానికి నా ఉద్యోగం వదిలేసి అంత దూరం వెళ్ళాను. కొద్ది రోజులకి తనే నన్ను మభ్యపెట్టి చదువు అది అని కబుర్లు చెప్పి కొద్ది రోజులే అంటూ ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు సింపుల్గా సారీ చెప్పి నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానంటాడా? ఏమనుకుంటున్నాడు నన్ను? మీరంటే నాకు రెస్పెక్ట్ మామయ్య, అత్తయ్య. కానీ అతన్ని మీరు ఎలాగో కన్విన్స్ చేసినా నాకు అతనితో బతకడం ఇష్టం లేదు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతుంటే మీరే వచ్చి అడిగారు. అమ్మ ఒంటరిది, మంచి సంబంధం అంటోంది. నేను చేసుకుంటే అమ్మకి బాధ్యత ఉండదని అనుకున్నా తప్ప ఇలా ఊహించలేదు అంది సరస్వతి. నువ్వు చెప్పింది నిజమే.
ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా నీలాగే మాట్లాడుతుంది. మేము చాలా దురదృష్టవంతులం తల్లి, నీకంతా మంచే జరుగుతుంది. వాడు కాదన్నా మాకు నువ్వు ఆప్తురాలివే, మేము నీకు ఎప్పుడూ అండగా ఉంటాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడ నుంచి వచ్చేశారు. సరస్వతి డివోర్స్కి అప్లై చేసింది. అంగీకారంతో కాబట్టి తొందరగానే వచ్చేశాయి విడాకులు. ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోలేదు సరస్వతి. తర్వాత తను చేసిన కంపెనీలోనే తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది. ఇక మురళి విషయానికి వస్తే ఆయన ఆ రోజు నుండి తన కొడుకుతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నాడు. మళ్ళీ కొడుకు తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించినా వీలు కాలేదు. కొంతకాలం అయితే వాళ్ళే మారతారులే, వాళ్ళకి నేను తప్ప ఎవరున్నారు అనుకున్నాడు మహేష్. కానీ మురళి బాగా ఆలోచించి ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు. ఒక పేరు ఉన్న అడ్వకేట్ని కలిశాడు. తను ఎందుకొచ్చాడో తన నిర్ణయం ఏమిటో చెప్పగానే ఆయన మొదట చాలా ఆశ్చర్యపోయాడు. మీరు మీ శ్రీమతితో కలిసి బాగా ఆలోచించుకొని వచ్చారా? ఒకడే కొడుకు అంటున్నారు అన్నాడు ఆ లాయరు సందేహంగా. నాకు అర్థమైంది లాయర్గా మీ సందేహం. తర్వాత నా ఆలోచన ఇది అని చెప్పాడు ఆయనకి. అవునా, ఈ ఏజ్లో అని మళ్ళీ ఆశ్చర్యపోయారు ఆయన. ఇక లాభం లేదని జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు మురళి. అంతా విని ఆయన ఇలా ఇంప్రెస్ అయ్యారు. తప్పకుండా మీ కేసు తీసుకుని న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అలాగే ఎంతో శ్రద్ధగా తన పని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లాయర్. ఆ కేసు గురించి, తీర్పు గురించి పేపర్లో ప్రకటించి మహేష్కి ఒక కాపీ పంపించారు. మురళి ఆ పేపర్ తీసుకుని సరస్వతి ఇంటికి వెళ్ళి అంతా చెప్పి పేపర్లో ప్రకటన చూపించాడు. అది చూసిన సరస్వతి కళ్ళనీళ్లు పర్యంతమైంది. పైకి ఊరికే సానుభూతి చూపిస్తున్నారేమో అని లోపల ఎక్కడో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. కళ్ళనీళ్లు ఆగలేదు. మురళి కాళ్ళకి దండం పెట్టింది. నోట మాట రాలేదు. తర్వాత ఆయన చెప్పిన ఆలోచనకి ఒప్పుకోలేదు. కానీ ఆయన సరస్వతికి వివరించి చెప్పి ఇదే సరైన నిర్ణయం అని నచ్చజెప్పాక ఒప్పుకుంది. ఇది ఇంతవరకు జరిగిన విషయం. ఈ లోపు ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు మహేష్. రావడం ఆ ప్రకటన వచ్చిన న్యూస్ పేపర్ని నేలకేసి కొట్టి, ఏంటి ఇదంతా, మీకు మతి ఉండే చేస్తున్నారా? ఈ ఏజ్లో మీరు చేయాల్సిన పనులేనా అని అడిగాడు కోపంగా. మురళి చాలా ప్రశాంతంగా, ఏ విషయం నువ్వు మాట్లాడుతుంది అని అడిగాడు. అదే ఈ పేపర్లో విషయం, ఆ అడ్వకేట్ నాకు పంపిన జడ్జిమెంట్ కాపీ, ఇవన్నీ ఏంటి అని అడిగాడు. అవన్నీ చదివితే నీకు అర్థమై ఉండాలే, చాలా తెలివైన వాడివి కదా అన్నాడు మురళి. ఇప్పుడు నన్ను మీరు మీ కొడుకుని కాదు అనుకుంటే కాకుండా పోతానా? ఎందుకు కాకుండా పోవు? నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యని కాదంటే కాకుండా పోయినప్పుడు నీ విషయంలో ఎందుకు కాదు? నీకు మాకు ఏ సంబంధం లేదు. నాకున్న ఆస్తి కూడా నా సంపాదనే. సో దాని మీద కూడా నీకు హక్కు లేదు. అందుకే నువ్వు నా కొడుకువి కాదని నిన్ను నిరాకరిస్తూ నీతో సంబంధం తెంచుకోవడానికి కోర్టుకెళ్ళి నీకు జడ్జిమెంట్ పంపించాను. ఇంకా అర్థం అవ్వాలంటే నిన్ను ఓన్ చేసుకున్నాను. నువ్వు ఇక వెళ్ళవచ్చు అన్నాడు మురళి. అంటే మీకు నేను లేకపోయినా పర్వాలేదు అన్నమాట. సరే, కానీ ఈ ఏజ్లో ఒకరిని, అది అమ్మాయిని పెంచుకోవడం ఏంటి? అర్థముందా? ఇంతకీ ఏది ఆ అమ్మాయి అని అడిగాడు. కూర్చో, వస్తుంది, చూద్దువు గాని అన్నాడు మురళి. కాసేపటికి సరస్వతి హ్యాండ్ బ్యాగ్తో లోపలికి వచ్చి చెప్పులు పక్కన వదిలి ఏదో అనబోతూ మహేష్ని చూసి తడబడి మౌనంగా నిలబడిపోయింది. రామ్మా రా, కూర్చో అంటూ, ఇదిగో శిరీష, అమ్మాయి వచ్చింది, మంచినీళ్ళు తీసుకురా అని పిలిచారు లోపలికి వినబడేటట్లు. సరస్వతిని అక్కడ ఊహించిన మహేష్ కూడా అన్యమనస్కంగా లేచి నిలబడ్డాడు. అదిగో తనే మేము దత్తత తీసుకున్న అమ్మాయి, చూశావుగా, వెళ్ళు ఇక అన్నాడు. ఇదంతా మా ఇష్టప్రకారమే జరిగింది. బంగారం లాంటి సరస్వతి తల్లిని దత్తత తీసుకోవడం మా అదృష్టం. దేవుడు కొన్ని అదృష్టాలని తీసేసుకున్నా కొన్ని ఇస్తాడు అనగానే, అంటే ఈవిడ మిమ్మల్ని చూస్తుందా మీ చివరి దశలో అన్నాడు మహేష్ వ్యంగ్యంగా. అవును, ఆ అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది అన్నట్లు మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాం చెప్పాడు మురళి. అంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకుని కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుందన్నమాట అన్నాడు మహేష్. ఖచ్చితంగా, మా భవిష్యత్తు గురించి మాకు అస్సలు బెంగలేదు. నువ్వు ఎంత తొందరగా వెళితే అంత మంచిది. మళ్ళీ రాకు ఎప్పుడు అన్నాడు మురళి.
మహేష్ విసురుగా వెళ్ళిపోయాడు. శిరీష, మురళి నిష్పత్తుగా కూర్చుండిపోతే సరస్వతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరి భుజాల మీద చేతులు వేసింది. ఆ స్పర్శలో ఎన్నో అర్థాలు బోధపడ్డాయి వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.